ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు యెహోవా షాబోత్. మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చాలా రీసెర్చ్ చేస్తూ వచ్చాను కాబట్టి ముందుగానే చెప్తున్నాను, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీకు కనుక కాంటెంట్ నిజంగా నచ్చితే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మన వీడియోలో బైబిల్లో రాయబడినటువంటి అనేకమైనటువంటి ప్రవచనాల్లో ఒక ప్రవచనం గురించి మాట్లాడుకోబోతున్నాం, దట్ టు విత్ హిస్టారికల్ ప్రూఫ్స్. సో ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా లెట్స్ జంప్ ఇంటూ ద కాంటెంట్. ఫ్రెండ్స్, మన బైబిల్ గ్రంథం ఎంతో గొప్పది, దైవావేశం చేత రాయబడి. ఈ గ్రంథంలో అనేక మంది జీవిత చరిత్రలు, ఎన్నో సంఘటనలు కూడా లిఖించబడ్డాయి. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలంటే ప్రవచనాలు రాయబడుతూ వచ్చాయి. రాబో రోజుల్లో సంభవించేటువంటి అనేకమైనటువంటి పరిస్థితుల గురించి, సంఘటనల గురించి ఆయా కాలాల్లో ఉన్నటువంటి ప్రవక్తల చేత రాయించడం అనేది జరిగింది. మరి యేసు ప్రభు జనన, మరణ, పునరుద్ధానం గురించి కూడా యెషయా, మీకా, జకర్యా వంటి భక్తుల ద్వారా ముందుగా దేవుడు రాయించడం, యేసుక్రీస్తు వారు అవి అక్షరాలా నెరవేరుస్తూ రావడం కూడా మనం చూసాం. కొన్ని ప్రవచనాలు అయితే ఎంతో యాక్యురేట్ గా నెరవేరుతూ వచ్చాయి. అందుకే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాల్లో ఈ రీతిగా రాయబడుతూ వచ్చింది. 2 Peter chapter 1 verse 20 and 21. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలైనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. ఈ 2 వచనాలని మనం అర్థం చేసుకుంటే గనక ఫస్ట్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఎవరో ఒకరు ఊహించి చెప్పటం వల్ల, ఒక కథలా అల్లటం వల్ల లేఖనం మనకున్న బైబిల్లో ఏ ప్రవచనం కూడా పుట్టలేదు, ఏ ప్రవచనం కూడా రాయబడలేదని మనం మొదట గ్రహించుకోవాలి. రెండవదిగా, ఒక మనిషి ఇష్టాన్ని బట్టి ఏ ప్రవచనం కూడా రాయబడలేదు. మరి ఎలా రాయబడిందంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ, అదే విధంగా దేవుని మూలముగా, అంటే దేవుని ఆధారం చేసుకుని ప్రవక్తలు అనేవారు ఈ ప్రవచనాలని రాస్తూ వచ్చినట్లుగా మనం చూసుకుంటూ రావచ్చు. అలాంటి ఒక ప్రవచనం గురించి, అలాంటి ఒక ప్రవక్త గురించి నేడు మనం చూసుకోబోతున్నాం. అది మరేది కాదు, దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ప్రవచనం. ఈ యొక్క ప్రవచనాన్ని మోస్ట్ యాక్యురేట్ ప్రొఫెసీగా థియాలజియన్స్ అండ్ హిస్టారియన్స్ నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే చెప్పబడిన ప్రతి విషయం కూడా అక్షరాల చరిత్రలో నెరవేరుతూ వచ్చింది. సో ఈ రోజు మనం ఆ అధ్యాయంలో చెప్పబడినటువంటి ప్రవచనాన్ని డీకోడ్ చేయబోతున్నాం. సో లెట్స్ బిగిన్ వర్స్ బై వర్స్, ప్రొఫెసీ అండ్ హిస్టరీ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డానియల్ చాప్టర్ 11. ముందుగా ఈ ప్రవచనం యొక్క నేపథ్యం మరియు కాలమానం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మీకు ఇంకా సింపుల్ గా అర్థమవుతుంది. దానియేలు తన యవ్వన ప్రాయంలో టీనేజర్ గా ఉన్నప్పుడు బబులోను సామ్రాజ్యానికి కొనుక్కోబడ్డాడు. మరి శద్రకు, మేషకు, అబేద్నెగోలను అగ్నిగుండంలో వేయడం, దానియేలు గారిని సింహపు బోనులో వేయడం, ఇవన్నీ కూడా ఆ బబులోను సామ్రాజ్యంలో ఉండగానే జరిగింది. అయితే కొంతకాలానికి ఈ బబులోను సామ్రాజ్యాన్ని పారసీక రాజు అయినటువంటి కోరేషు ఆక్రమిస్తాడు. మన ఇంగ్లీష్ లో చెప్పాలంటే ద పర్షియన్ కింగ్ సైరస్ ది గ్రేట్ బబులోను రాజ్యాన్ని ఆక్రమిస్తాడు. అలా ఆక్రమించిన తర్వాత 3వ సంవత్సరం నాడు ఈ యొక్క దర్శనం అనేది దానియేలు గారి దగ్గరికి వస్తుంది. కోరేషు రాజు సైరస్ ది గ్రేట్ బబులోను రాజ్యాన్ని కాంకర్ చేసుకున్న తరువాత 3వ సంవత్సరం, అది చరిత్రలో ఏ సంవత్సరమో కూడా మనం ముందు తెలుసుకుంటాం. ఆ సమయంలో ఈ దర్శనం అనేది దానియేలు గారికి రావడం జరిగింది. ఈ దానియేలు గారు ఏంటంటే అప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ హిద్దెకెలు నది దగ్గర ఉన్నారట. హిద్దెకెలు నదిని ఇప్పుడు మనం టైగ్రీస్ నదిగా పిలుస్తున్నాం. అప్పుడు దానియేలుకు వచ్చిన దర్శనంలో ఏంజల్, మెసెంజర్ ఏంజల్ వచ్చి 11-12 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాలు చెప్తూ వచ్చింది. అంటే ఈ కోరేషు గురించి దానియేలు వృత్తాంతం అంతా మనం 10వ అధ్యాయంలో చూసుకోవచ్చు. చాలా మంది ఏంటంటే ఇది మిఖాయేలు దేవదూత దానియేలు గారికి చెప్పినట్లుగా పొరపాటు పడుతుంటారు. దానికి కారణం ఏంటంటే మిఖాయేలు దేవదూత పేరు 2 సార్లు ప్రస్తావించబడట. ఒకటి 10వ అధ్యాయం 13వ వచనం మరియు 11వ అధ్యాయం 1వ వచనం. ఈ 2 చోట్ల ఆర్కేంజల్ మైకేల్ గురించి మెన్షన్ చేయడం వల్ల మిఖాయేలు చెప్పినట్లుగా అర్థం చేసుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు మైండ్ లో ఉంచుకోవాల్సింది ఏంటంటే ఈ కాన్వర్సేషన్ అంతా కేవలం ఇద్దరి మధ్యనే జరుగుతుంది. ఒకటి దానియేలు మరియు వర్తమానం తీసుకొచ్చినటువంటి దేవదూత మెసెంజర్ ఏంజెల్. కాలం వచ్చేసి సైరస్ ది గ్రేట్ రూల్ చేస్తున్నటువంటి 3rd ఇయర్. మీరు బైబిల్ దగ్గర పెట్టుకుని వచనం తర్వాత వచనం కనుక నాతో పాటు మీరు చదువుకుంటే మీకు ఇంకా సులువుగా అర్థమవుతుందని నా మనసు. సో 11వ అధ్యాయం 2వ వచనం నుంచి ప్రవచనం మొదలవుతుంది. మరి దానియేలు వద్దకు వచ్చినటువంటి దేవదూత రాబోయే దినాల్లో జరగబోయేటువంటి విషయాలు, దాదాపు 400 ఏళ్ల పాటు జరిగే సంగతులు పూసగుచ్చినట్లు చెప్తూ వచ్చింది. అదేంటో మనం చూద్దాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. డానియల్ చాప్టర్ 11 వర్స్ 2. ఇప్పుడు సత్యము నీకు తెలియజేస్తున్నాను, ఏమనగా ఇంకా 3 రాజులు పారసీకం మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధిక ఐశ్వర్యము కలిగిన 4వ రాజు ఒకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రేకేయుల రాజ్యమునకు విరోధముగా రేపును. ఈ వచనం కనుక మనం చూసుకుంటే
ఇప్పుడు దర్శనం జరుగుతున్న సమయంలో రాజుగా ఉన్నది కోరెష్, సైరస్ ది గ్రేట్. ఈ సైరస్ ది గ్రేట్ తర్వాత ఇంకా ముగ్గురు రాజులు వస్తారంట. ఈ యొక్క పర్షియన్ సామ్రాజ్యాన్ని రూల్ చేస్తారంట. రూల్ చేసిన తర్వాత అప్పుడు 4వ రాజు ఒకడు వస్తాడు. తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రేకేయులు అంటే గ్రీకుల రాజ్యం మీదకి విరోధముగా రేపుతూ ఉంటాడు. ఇప్పుడు మరి ఆ 4వ రాజు ఎవరో మనం తెలుసుకోవాలి కదా. ఇక్కడైతే కోరెష్ గారి పేరు ఒకటే ఉంది. ఆ తర్వాత వచ్చేటువంటి రాజుల పేర్లు ఎక్కడా మెన్షన్ చేయబడలేదు. కానీ చరిత్రలో వాళ్ళు నిజంగా ఉన్నారు. వాళ్ళెవరు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు సైరస్ ది గ్రేట్ ఈ పర్షియన్ సామ్రాజ్యాన్ని క్రీస్తు పూర్వం 559 నుంచి క్రీస్తు పూర్వం 530 వరకు పరిపాలిస్తూ వచ్చాడు. 559 BC టు 530 BC. అయితే నేను ముందుగానే చెప్పినట్లు బబులోను సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 539వ సంవత్సరంలో 539 BC. సో 539 BC లో బబులోను సామ్రాజ్యాన్ని ఆయన హస్తగతం చేసుకున్న తర్వాత 3 సంవత్సరాలకి ఈ ప్రవచనం అనేది జరుగుతూ వచ్చింది. అంటే 536 BC. సో సైరస్ ది గ్రేట్ పరిపాలించినటువంటి మొత్తం సంవత్సరాలు ఎన్నంటే 29 years, మొత్తం 29 సంవత్సరాలు. ఆ తర్వాత ఇంకా ముగ్గురు రాజులు వస్తారని బైబిల్లో రాయబడింది. మరి వచ్చినటువంటి ముగ్గురు రాజులు ఎవరంటే సైరస్ ది గ్రేట్ కొడుకైనటువంటి క్యాంబసస్ ద సెకండ్. ఈయన 530 BC నుంచి 522 BC వరకు ఆ యొక్క పర్షియన్ సామ్రాజ్యాన్ని అయితే ఏలుతూ వచ్చాడు. అంటే దాదాపు 8 సంవత్సరాలు ఈ యొక్క పర్షియన్ సామ్రాజ్యాన్ని రూల్ చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత వచ్చినటువంటి వాడే సూడోస్మాదిస్. ఇతను 522 BC ఈ యొక్క పర్షియన్ సామ్రాజ్యాన్ని ఏలటం ప్రారంభించి కేవలం 7 నెలలు మాత్రమే పరిపాలించాడు. ఎందుకంటే ఆ తరువాత డేరియస్ ద ఫస్ట్ ఆర్ డేరియస్ ద గ్రేట్ అనేటువంటి రాజు వచ్చి ఈ యొక్క పర్షియన్ రాజ్యాన్ని ఏలటం ప్రారంభించాడు. అతను 552 క్రీస్తు పూర్వం నుంచి 486 క్రీస్తు పూర్వం వరకు 522 BC టు 586 BC అంటే దాదాపు 36 సంవత్సరాలు ఈ యొక్క పర్షియన్ సామ్రాజ్యాన్ని ఏలుతూ వచ్చాడు. సో ఇక్కడ చెప్పబడినటువంటి ముగ్గురు రాజులు అయిపోయారు. ఇప్పుడు 4వ రాజు గురించి రాయబడుతూ వచ్చింది. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రీకుల రాజ్యంలో విరోధముగా రేపును. అలా వచ్చినటువంటి వాడే సర్క్సిస్ ద ఫస్ట్. తెలుగులో ఈయన్నే అహశ్వరోషు అని అంటారు. ఈయన 486 BC నుంచి 465 BC వరకు రూల్ చేశారు. ఆయన పరిపాలించిన కాలం 21 సంవత్సరాలు. మనం గనక ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం గనక చూసుకున్నట్లయితే అహశ్వరోషు అని రాయబడింది ఈ రాజు గురించి. ఈ రాజే మరి ఎస్తేరుని రాణిగా ఏలుకొని పరిపాలిస్తూ వచ్చాడు. అంటే ఈ దానియేలు ఎస్తేరు కాలం కన్నా ముందుగా ఉన్నవాడే. ఈ యొక్క బైబిల్ పుస్తక అమెరికలో ఎస్తేరు గ్రంథం ముందొచ్చి ఉండొచ్చు, కానీ ఎస్తేరు దానియేలు తర్వాత కాలంలో జరిగినటువంటి చరిత్ర. ఇక్కడ చెప్పబడినటువంటి 4 రాజుల గురించి మనం చూస్తూ వచ్చాం. మరి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన రీతిగానే ఈ యొక్క సర్క్సిస్ ద వన్ గ్రీకు మీదకి విరోధంగా వెళ్తూనే వచ్చాడు. కొన్ని ప్రధానమైనటువంటి యుద్ధాలు కూడా చేస్తూ వచ్చాడు. అవేంటంటే ద బ్యాటిల్ ఆఫ్ థర్మోఫిలస్ యుద్ధం. ఇది క్రీస్తు పూర్వం 480 సంవత్సరంలో చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత సెలామిస్ యుద్ధం, ద బ్యాటిల్ ఆఫ్ సెలామిస్, క్రీస్తు పూర్వం 480 సంవత్సరంలోనే ఇది కూడా చేస్తూ వచ్చాడు. మూడవదిగా ద బ్యాటిల్ ఆఫ్ ప్లాటియా యుద్ధం. ఇది క్రీస్తు పూర్వం 479. అది కాకుండా ఇంకా వేరే యుద్ధాలు కూడా చేస్తూ వచ్చాడు. ఇది ప్రధానమైన. మరి ఈ రీతిగా జర్సిస్ 1 గ్రీక్ మీదకి యుద్ధానికి వెళ్లి రావటం చేస్తూ వచ్చాడు. ఆ విధంగా ఈ యొక్క 2వ వచనం అనేది ప్రవచనం అనేది నెరవేరుతూ వచ్చింది. మరి 11వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం కనుక చూసుకున్నట్లయితే అంతలో శూరుడగు ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యము నేలి ఇష్టానుసారంగా జరిగించును. అతడు రాజైన తరువాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కులా విభాగింపబడును. అది అతని వంశపు వారికి గాని అతడు ప్రభుత్వం చేసిన ప్రకారము ప్రభుత్వం చేయు వారికి గాని విభాగింపబడదు. అతని ప్రభుత్వము వేరుతో పకిలివేయబడును. అతని వంశపు వారు దానిని పొందరు గాని అన్యులు పొందుతురు. సో ఇదంతా ఒక వ్యక్తి గురించే. ఆ వ్యక్తి ఎవరంటే మనందరికి చరిత్రలో బాగా తెలిసినటువంటి అతను ఈజ్ నన్ అదర్ దాన్ అలెగ్జాండర్ ది గ్రేట్. అంతటా బలవంతుడు ఒక రాజు లేచి విస్తార రాజ్యమును ఏలుతాడు అని చెప్పబడుతూ వచ్చింది. తన ఇష్టము చొప్పున చేయను. ఈ 2 వచనాలను కూడా అలెగ్జాండర్ జీవితంలో ఎలా నెరవేరుతూ వచ్చాయో మనం చూద్దాం. జర్సిస్ ద ఫస్ట్ క్రీస్తు పూర్వం 465 సంవత్సరంలో హత్య చేయబడిన తర్వాత దాదాపు 135 సంవత్సరాలు జర్సిస్ తర్వాతి రాజులు ఆ యొక్క పర్షియన్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ వచ్చారు. అయితే గ్రీకు పై పర్షియా చేసినటువంటి దండయాత్రలకు ప్రతీకారం తీర్చుకోవాలని, అలాగే తన తండ్రి గారైన ఫిలిప్ ద సెకండ్ ఆశను నెరవేర్చాలని ఈ యొక్క 2 మనసులో పెట్టుకుని అలెగ్జాండర్ ది గ్రేట్ క్రీస్తు పూర్వం 334 సంవత్సరంలో పర్షియన్ సామ్రాజ్యంపై దండయాత్ర చేసి దాన్ని కైవసం చేసుకున్నాడు. మరి అలెగ్జాండర్ ది గ్రేట్ మనందరికీ తెలిసిందే చాలా యవ్వన వయసులోనే మరణించడం. 32
2 సంవత్సరాలకే తన 33వ జన్మదిన కేవలం నెల రోజుల ముందే ఆయన చనిపోవడం అనేది జరిగింది. చిన్న వయసులో చనిపోవడం వల్ల తనకంటూ వారసులు ఎవరు లేరు. కాబట్టి ఆ వచనంలోనే చెప్పబడిన రీతిగా అన్యులకి అతని రాజ్యం సొంతమవుతూ వచ్చింది. అయితే ఇక్కడ మీకు చిన్న ఇంట్రెస్టింగ్ కథ చెప్పాలి. ఏంటంటే ఈ అలెగ్జాండర్ ది గ్రేట్ తన జైత్ర యాత్రను కొనసాగిస్తూ ఈ యొక్క హోలీ ల్యాండ్ ఇజ్రాయేల్ ప్రాంతానికి వచ్చినప్పుడు ఏంటంటే ఒక గమ్మత్తైనటువంటి విషయం జరిగింది. అదేంటంటే ఒక రోజు అలెగ్జాండర్ కి స్వప్నంలో ఒక యాజకుడు కనిపించాడట. ఒక రకమైనటువంటి బట్టలు వేసుకుని ఒక రకమైనటువంటి ఆకారంతో తనకి కళ్ళలో కనిపించినటువంటి యాజకుడు ఎప్పుడైతే యెరూషలేముకి అలెగ్జాండర్ వస్తూ వచ్చాడో తన కళ్ళ ముందు కనిపించేసరికి అలెగ్జాండర్ వెళ్లి అతనికి నమస్కారం చేస్తూ వచ్చాడంట. అప్పుడు ఆ యాజకుడు అలెగ్జాండర్ గురించి మరి అప్పటికే ఈ దానియేలు గ్రంథం అనేది ఒక గ్రంథపు చుట్టగా రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి లేఖన భాగం అంతా లిఖించబడుతూ వచ్చింది. ఇక్కడ మాత్రమే కాదు, దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో కూడా అలెగ్జాండర్ గురించి ప్రవచనం రాయబడుతూ వచ్చింది. ఇవన్నీ కూడా అలెగ్జాండర్ కి చూపించిన తర్వాత అలెగ్జాండర్ ఎంతో సంతోషించి అక్కడ యెహోవా నామానికి బలర్పించినట్లు ఆ తర్వాత ఏంటంటే ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రాంతం ఆ యెరూషలేం ప్రాంతంలో ఉన్న వారికి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే వారి విశ్వాసాన్ని వారు కొనసాగించుకునేటువంటి రైట్ ని ఆ యొక్క హక్కుల్ని వారికి ఇచ్చినట్లుగా చరిత్ర చెప్తూ వచ్చింది. ఈ చరిత్ర అంతా ఫ్లావియస్ జోసిఫస్ అనేటువంటి ఒక ఏన్షియన్ హిస్టోరియన్ ఆయన పుస్తకంలో ఆయన యొక్క రికార్డ్స్ లో రాస్తూ వచ్చారు. ఫ్లావియస్ జోసిఫస్ యాంటిక్విటీస్ ఆఫ్ ది జ్యూస్ అనేటువంటి వాల్యూమ్ లో బుక్ నెంబర్ 9 చాప్టర్ 8 లో నేను చెప్పిన సందర్భం అంతా ఆయన రాస్తూ వచ్చారు. మరి అలెగ్జాండర్ ది గ్రేట్ చనిపోయిన తర్వాత అలెగ్జాండర్ కి వారసులు లేకపోవడం వల్ల తన రాజ్యము అన్యుల పాలవుతూ వచ్చింది అని రాయబడి. నిజానికి అలెగ్జాండర్ ద గ్రేట్ కి వారసులు లేరా అంటే 3 వారసులు ఉన్నట్టుగా మనం చూసుకోవచ్చు. మొట్టమొదటి వ్యక్తి అలెగ్జాండర్ ది 4. అలెగ్జాండర్ ది గ్రేట్ కి తన బ్యాక్ట్రియన్ వైఫ్ అయినటువంటి రొక్సానాకి పుట్టినటువంటి కొడుకు. మరి అలెగ్జాండర్ ది గ్రేట్ చనిపోయిన కొంతకాలం తర్వాత ఇతను జన్మించడం వల్ల ఇతన్నైతే పెద్దగా ఎవరు కన్సిడర్ చేయలేదు. మరి రెండో వ్యక్తి అలెగ్జాండర్ ద గ్రేట్ కి హాఫ్ బ్రదర్ అయినటువంటి ఫిలిప్ ద థర్డ్. కాకపోతే హీ వాస్ కన్సిడర్డ్ మెంటల్లీ అన్ఫిట్ టు రూల్. ఈ యొక్క సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి ఇతడు సరైన వాడు కాదు అని అప్పటి డయాడోసిస్ అంటే ఈ యొక్క అలెగ్జాండర్ ది గ్రేట్ జనరల్స్ తలంచడం వల్ల అతన్ని కూడా రాజుగా అయితే నియమించలేదు. మరి మూడో వ్యక్తి ఎవరంటే హెర్క్యులిస్, ఇలిజిటిమేట్ సన్ ఆఫ్ అలెగ్జాండర్ ది గ్రేట్. అలెగ్జాండర్ ది గ్రేట్ కి అలాగే తన పని మనిషి అయినటువంటి బర్సినీకి పుట్టినటువంటి వాడు ఈ హెర్క్యులిస్. రాయల్ లీనియేజ్ నుంచి రాలేదు కాబట్టి ఇతన్ని కూడా ఏంటంటే అప్పుడు రాజ్యాన్ని పరిపాలించడానికి కన్సిడర్ చేయలేదు. ఆ తర్వాతి రోజుల్లో మరి అలెగ్జాండర్ హాఫ్ బ్రదర్ అయినటువంటి ఫిలిప్ రీని అలెగ్జాండర్ తల్లి అయినటువంటి ఒలింపియాని చంపించినట్లు, అలాగే అలెగ్జాండర్ ది 4th అండ్ అలెగ్జాండర్ ది గ్రేట్ భార్య అయినటువంటి రొక్సానాని కెసాండర్ అనేటువంటి వ్యక్తి బంధించి క్రీస్తు పూర్వం 310 సంవత్సరంలో చంపేసినట్లుగా కూడా కొంతమంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు. దీని వల్ల ఏమవుతూ వచ్చిందంటే ఆ యొక్క అలెగ్జాండర్స్ యొక్క జనరల్స్ తన రాజ్యాన్ని పరిపాలించడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. అందుకే మనం 4వ వచనంలో చూసుకున్నట్లయితే అది అతని వంశపు వారికి గాని అతడు ప్రభుత్వం చేసిన ప్రకారము ప్రభుత్వము చేయు వారికి గాని విభాగింపబడదు. అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ రూల్ చేసినట్లుగా వాళ్ళు రూల్ చేయలేకపోయారు. అతని ప్రభుత్వము వేరుతో పెరిగివేయబడము. అంటే తను ఏ విధంగా అయితే ఆ యొక్క ప్రభుత్వాన్ని తన రాజ్యాన్ని పరిపాలిస్తూ వచ్చాడో ఆ రీతిగా ఈ యొక్క జనరల్స్ పరిపాలించాలనుకున్నప్పటికీ అది వారి వల్ల కాలేదు. అయితే క్రీస్తు పూర్వం 301 సంవత్సరంలో ఇప్సస్ వార్ అనేటువంటి జరిగింది. ఆ వార్ తర్వాత ఈ యొక్క జనరల్ వీళ్ళల్లో వీళ్ళే విడిపోతూ తన యొక్క సామ్రాజ్యాన్ని 4 భాగాలుగా చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ 4 సామ్రాజ్యాలు ఏంటంటే నెంబర్ 1 టాలమీ కింగ్డమ్. దీన్ని స్థాపించింది టాలమీ ద ఫస్ట్ సోటర్. ఈయన్ని ద కింగ్ ఆఫ్ సౌత్ దక్షిణ దేశపు రాజుగా మనం గుర్తుంచుకోవాలి. రెండవది సెల్యూసిడ్ కింగ్డమ్. సెల్యూకస్ 1 నికేటర్ దీన్ని స్థాపించారు. ద కింగ్ ఆఫ్ నార్త్ ఉత్తర దేశపు రాజుగా మనం వీళ్ళు గుర్తుంచుకుందాం. మూడవది యాంటిగోనెట్ కింగ్డమ్. దీన్ని స్థాపించింది యాంటిగోనస్ ద 1. దీన్ని కింగ్ ఆఫ్ ఈస్ట్ గా మనం గుర్తుంచుకుందాం. అలాగే 4వది అటాలిడ్ కింగ్డమ్. దీన్ని స్థాపించింది ఫిలటేరియస్. దీన్ని ద కింగ్ ఆఫ్ వెస్ట్. ద కింగ్ ఆఫ్ సౌత్ నార్త్ అని మీకు ఎందుకు చెప్పానంటే తర్వాత వచ్చిన మనం చదివితే మనకి అర్థమవుతుంది. సో ఈ రీతిగా అలెగ్జాండర్ ది గ్రేట్ రాజ్యము శిథిలమైపోయింది. ఆకాశపు నలుదిక్కులా అంటే 4 విభాగాలుగా చేయబడుతూ వచ్చింది. ఈ రీతిగా 3వ వచనం 4వ వచనం కూడా నెరవేరుతూ వచ్చింది. మరి 5వ వచనం కనుక చూసుకున్నట్లయితే అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతుల్లో ఒకరును బలము పొందెదరు. అతడు ఇతని కంటే గొప్పవాడే ఏరెను. అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వమగును. ఈ దక్షిణ దేశపు రాజు ఎవరో మనం ముందుగానే చూస్తూ వచ్చాము. ఈజ్ టాలమీ ద ఫస్ట్ సోటర్. ఇతను ఈజిప్ట్ సామ్రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించాడు. మరి హోలీ ల్యాండ్ అంటే ఇస్రాయేల్ జెరూసలేం ప్రాంతం మీద కూడా ఈయనే అధికారం కలిగి ఉన్నాడు. ఉత్తర దేశపు రాజు సెల్యూకస్ 1 నికేటర్ మొదట టాలమీకి సహకారిగా మద్దతుదారుడు
రాజుగా ఉన్నప్పటికీ ఈ అభిప్రాయ భేదాలు వేరు మనస్తత్వాల కారణంగా విడిపోయి తన సొంత సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ సామ్రాజ్యమే సెల్యూసిడ్ సామ్రాజ్యం. ఈ రెండు రాజ్యాలు కూడా దాదాపు 130 సంవత్సరాలు యుద్ధం చేసుకుంటూనే ఉన్నాయి. ఈ విధంగా 5వ వచనం కూడా నెరవేరుతూ వచ్చింది. మరి 6వ వచనం మనం చూద్దాం రండి. కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకొనెదరు, మరియు వారు ఉభయులు సమాధాన పడవలని కోరగా దక్షిణ దేశపు రాజు కుమార్తె ఉత్తర దేశపు రాజునందుకు వచ్చును. అయినను ఆమె భుజబలము నిలుపుకొననేరదు, అతడైనను అతని భుజబలమైనను నిలవదు. వారు ఆమెను తీసుకుని వచ్చిన వారిని, ఆమెను కనిన వారిని, ఈ కాలమందు ఆమెను బలపరిచిన వారిని అప్పగించెదరు. ఇది చాలా గమ్మత్తైనటువంటి విషయం. ఈ రెండు రాజ్యాలు కూడా సమాధాన పడాలనుకున్నారట. దానికి ప్రతిఫలంగా దక్షిణ దేశపు రాజు కుమార్తె ఉత్తర దేశపు రాజును పెళ్లి చేసుకుంటుంది. ఈ సెల్యూసిడ్ రాజ్యానికి చెందినటువంటి యాంటియోకస్ ద సెకండ్ టాలమీ రాజ్యానికి చెందిన, అంటే మన భాషలో ఈజిప్ట్ రాజ్యానికి చెందిన టాలమీ ద సెకండ్ కూతురైనటువంటి బెర్నిస్ ని పెళ్లి చేసుకుంటాడు. అయితే అప్పటికే ఈ యాంటియోకస్ ద సెకండ్ కి మొదటి భార్య ఉంది. ఆమె పేరే లవడైస్. కానీ ఈ బెర్నిస్ ని పెళ్లి చేసుకున్న తరువాత ఈ యొక్క యాంటియోకస్ ద సెకండ్ ఈ బెర్నిస్ తో ఉంటూ వచ్చాడు. మరి కొంతకాలానికి ఈ బెర్నిస్ తండ్రి అయినటువంటి టాలమీ ద సెకండ్ చనిపోతాడు. ఆ తర్వాత ఈ యాంటియోకస్ ద సెకండ్ తన మాజీ భార్య అయినటువంటి లవడైస్ ని తిరిగి ఏలుకుంటాడు. కానీ ఈ యొక్క యాంటియోకస్ ద సెకండ్ ని నమ్మని ఆ లవడైస్ విషం ఇచ్చి తనని చంపేస్తుంది. ఆ తర్వాత బెర్నిస్ ని మరియు బెర్నిస్ కు పుట్టినటువంటి సంతానాన్ని, బెర్నిస్ కి సహకారిగా ఉన్న తన జనాన్ని, ఆఖరికి బెర్నిస్ కనిన పసిపిల్లడితో సహా అందరినీ చంపించేసింది. మరి లవడైస్ అండ్ యాంటియోకస్ ద సెకండ్ కి పుట్టినటువంటి సెల్యూకస్ ద సెకండ్ ని రాజుగా చేసింది. అతడు సిరియన్ డొమినియన్ మీద రాజుగా ఏలడం ప్రారంభించాడు. అందుకే అయినను ఆమె భుజబలము నిలవదు అని చెప్పిన రీతిగా మరి బెర్నిస్ యొక్క భుజబలము నిలవలేదు. తండ్రి చనిపోగానే తన భర్త ఆమెకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వటం మానేశాడు. భర్త యొక్క మొదటి భార్య చేతిలో చంపబడుతూ వచ్చింది. అతడైనను అతని భుజబలమైనను నిలవదు. ఇది కూడా యాంటియోకస్ ద సెకండ్ గురించి. అంటే మొదటి భార్య చేతిలో హత్య చేయబడుతూ వచ్చాడు. అలాగే ఆమెకు సంబంధించిన వారు ఆ కాలంలో అప్పగించబడుదురు. లవడైస్ చేతిలో బెర్నిస్, ఆమె సంతానం, ఆమెకు సహచరులుగా ఉన్నవారు అందరూ కూడా చంపబడుతూ వచ్చారు. మరి మనం చూస్తే ఈ యొక్క 6వ వచనం కూడా ఎంతో యాక్యురేట్ గా చరిత్రలో నెరవేరుస్తూ వచ్చింది. దేవుడు అంత యాక్యురేట్ గా ప్రవచనం ఇవ్వటం జరిగింది. మరి 7 నుంచి 9 వచనాలు గనక మనం చూసుకున్నట్లయితే, అతనికి బదులుగా ఆమె వంశంలో ఒకడు సేనకు అధిపతి అయి ఉత్తర దేశపు రాజు కోటలో చొరబడి ఇష్టానుసారంగా జరిగించుచు వారిని గెలుచును, మరియు అతడు వారి దేవతలను, సొమ్ములను, విలువ గల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఐగుప్తునకు తీసుకొని పోవును. అతడైతే కొన్ని సంవత్సరములు ఉత్తర దేశపు రాజు ప్రభుత్వము కంటే ఎక్కువ ప్రభుత్వము చేయను. అతడు దక్షిణ దేశపు రాజు దేశంలో జొరబడి మరలి తన రాజ్యమునకు వచ్చును. ఈ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, ఆమె వంశంలో ఒకడు సేనకు అధిపతి ఉత్తర దేశపు రాజు కోటలో జొరబడి, ఈ వచనం నెరవేరుతూ వచ్చింది. ఎలాగంటే ఈ బెర్నిస్ యొక్క వంశం టాలమీ వంశం, ఈజిప్ట్ సామ్రాజ్యానికి చెందినటువంటి వంశం. ఈ బెర్నిస్ కి ఒక సహోదరుడు ఉన్నాడు. అతని పేరు టాలమీ ద థర్డ్. తన సోదరుని చంపేశారు అన్న విషయం తెలుసుకుని ప్రతీకారం తీర్చుకోవటానికి ఈ యొక్క సెల్యూసిడ్ సామ్రాజ్యం పైకి దండయాత్ర చేస్తూ వచ్చాడు. అప్పుడు జరిగిందే 3వ సిరియన్ యుద్ధం. ఈ సెల్యూసిడ్ భూభాగాలను ఆక్రమించి బబులోను వరకు చేరుకుంటాడు. అతడు వారి దేవతలను, వారి సొమ్ములను, అక్కడ ఉన్నటువంటి వెండి బంగారు వస్తువులను కూడా పట్టుకుని వెళ్ళిపోయినట్టుగా చూస్తాడు. మరి 9వ వచనంలో చూసుకున్నట్లయితే, అతడు దక్షిణ దేశపు రాజు దేశంలో జొరబడి మరలి తన రాజ్యముకు వచ్చును. ఇది ఉత్తర దేశపు రాజు గురించి చెప్పబడుతూ వచ్చింది. అంటే ఉత్తర దేశపు రాజు అయినటువంటి సెల్యూసిడ్ సామ్రాజ్యానికి రాజు అయినటువంటి సెల్యూకస్ ద సెకండ్, ఎవరైతే యాంటియోకస్ ద సెకండ్ కి లవడైస్ కి పుట్టాడో, అతను ఈ యొక్క టాలమీ ద థర్డ్ మీదకి యుద్ధానికి వచ్చాడు. కానీ పూర్తిగా సఫలం కాలేకపోతాడు. ఈ విషయం మనం 9వ వచనంలో చూసాం. మరలా అతను తన దేశానికి తిరిగి వెళ్ళిపోతూ వచ్చాడు. ఈ రీతిగా 7 నుంచి 9 వచనాలు నెరవేరుతూ వచ్చాయి. మరి 10వ వచనం చూద్దాం. అతని కుమారులు యుద్ధము చేయబోని మహా సైన్యముల సమూహమును సమకూర్చుకుందరు. అతడు వచ్చి ఏరు వలె ప్రవహించి ఉప్పొంగును, యుద్ధము చేయబోని కోట దనుక వచ్చును. ఇది గనక చూసుకున్నట్లయితే, ఉత్తర దేశపు రాజు కుమారులు అంటే సెల్యూకస్ ద సెకండ్ కుమారులు తన తండ్రి తరపున యుద్ధం కొనసాగిస్తారు. హోలీ ల్యాండ్ అయినటువంటి ఇజ్రాయెల్, ముఖ్యంగా జెరూసలేం భూభాగంపై వీరి యొక్క యుద్ధ ప్రభావం ఎక్కువగా పడుతూ ఉంటది అనమాట. ఎందుకంటే ఆ రెండు రాజ్యాల మధ్యలో ఉంటుంది కాబట్టి ఆయా యుద్ధాల ద్వారా అది ఎప్పుడు ఆక్రమణలకు గురవుతూనే ఉంటుంది. అలాగే సెల్యూకస్ ద సెకండ్ కుమారులు అయినటువంటి సెల్యూకస్ ద థర్డ్ అండ్ యాంటియోకస్ ద థర్డ్, వీళ్ళు ఈ టాలమీ ద థర్డ్ సామ్రాజ్యాన్ని మీదకి యుద్ధానికి వెళ్ళటానికి తరచుగా ఇష్టపడుతూ ఉండేవారు. మొదట సెల్యూకస్ ద థర్డ్ ఏలటం ప్రారంభించాడు. ఆ తర్వాత యాంటియోకస్ ద థర్డ్ రాజ్యాన్ని కైవసం చేసుకుని ఈజిప్ట్ పైన, టాలమీ కింగ్డమ్ పైన యుద్ధం చేస్తూ హోలీ ల్యాండ్ అయినటువంటి
ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రాంతంపై విజయాన్ని సాధిస్తాడు, దాన్ని ఆక్రమిస్తాడు. సో ఈ యాంటియోకస్ ద థర్డ్ 5th సిరియన్ వార్ లో యెరూషలేం మీద అధికారాన్ని దక్కించుకుంటాడు. మన చరిత్ర పరంగా కూడా మీరు దీన్ని క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 11-12 వచనాలు చూద్దాం. అంతలో దక్షిణ దేశపు రాజు అత్యాగ్రహుడే బయలుదేరి ఉత్తర దేశపు రాజుతో యుద్ధము జరిగించును. ఉత్తర దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొనినను అది ఓడిపోవును. ఆ గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు మనస్సున అతిశయపడును. వేల కొలది సైనికులను హతము చేసినను అతనికి జయము కానేరదు. ఇది కనుక చూసుకున్నట్లయితే దక్షిణ దేశపు రాజు మరలా ఉత్తర దేశపు రాజుపై పైచేయి సాధిస్తాడు. అంటే జరిగిన ఆక్రమణను బట్టి దక్షిణ దేశపు రాజు టాలమీ ద ఫోర్త్ ఉత్తర దేశపు రాజు మీదకి అంటే యాంటియోకస్ ద థర్డ్ మీదకి యుద్ధానికి వెళ్తాడు. ఆ యుద్ధం పేరు రాఫియా యుద్ధం. ఇది క్రీస్తు పూర్వం 217 సంవత్సరంలో జరుగుతూ వచ్చింది. ఆ రాఫియా యుద్ధంలో యాంటియోకస్ ద థర్డ్ ఓడిపోతాడు. దానికి ప్రతిఫలంగా మరలా ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రాంతం, ఈ హోలీ ల్యాండ్ ప్రాంతం టాలమీ ద ఫోర్త్ అధికారంలోకి వెళ్ళిపోతుంది. యాంటియోకస్ ద థర్డ్ దాని మీద ఆధిపత్యాన్ని కోల్పోతాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఆ యుద్ధం జరిగినటువంటి ప్రాంతం పేరు రాఫియా. అందుకే దాన్ని రాఫియా యుద్ధం, ద బ్యాటిల్ ఆఫ్ రాఫియా అంటారు. మనం ఈ రోజు ఆ ప్రాంతాన్ని రాఫా అని పిలుస్తున్నాం. ఆల్ ఐస్ ఆన్ రాఫా అని 2024లో అనుకుంటాను మన సోషల్ మీడియాలో పోస్టులు చూస్తూ వచ్చాము. ఆ రాఫా ప్రాంతమే ఈ యొక్క రాఫియా యుద్ధం జరిగినటువంటి ప్రాంతం. సో ఈ విధంగా 11-12 వచనాలు నెరవేరుతూ వచ్చాయి. మరి ఆ తర్వాత 13-16 వచనాలు చూద్దాం. ఏలనగా ఉత్తర దేశపు రాజు మొదటి సైన్యము కంటే గొప్ప సైన్యమును సమకూర్చుకుని మరలా వచ్చును. ఆ కాలమున అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామాగ్రిని సమకూర్చుకుని నిశ్చయముగా వచ్చును. ఆ కాలమందు అనేకులు దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు కూడి వచ్చేదారు. నీ జనులలోని బందిపోటు దొంగల దర్శనమును రుజువుపరుచున్నట్లు కూడుగురు గాని నిలువలేక కూలుగురు. అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్టడి దిబ్బ వేయడం. దక్షిణ దేశపు రాజు యొక్క బలము నిలవలేకపోయినందున అతడు ఏర్పరచుకున్న జనము దృఢ శౌర్యము పొందకపోయినందున ఉత్తర దేశపు రాజు ప్రాకారము గల పట్టణమును పట్టుకొనెను. మరి ఆ కాలంలో అనేక మంది దక్షిణ దేశపు రాజుకు విరోధముగా లేచెదరు. అంటే టాలమీ ద ఫోర్త్ పరిపాలనలో ముఖ్యంగా ఈజిప్ట్ లో అంతర్గత గొడవలు, అశాంతి నెలకొంటుంది. అప్పుడు హోలీ ల్యాండ్ అయినటువంటి ఇజ్రాయెల్ భూభాగం టాలమీ ద ఫోర్త్ చేతిలో ఉండటం వల్ల కొంతమంది యూదులు, మరి 14వ వచనంలో మనం చూసుకున్నట్లయితే నీ జనులలోని బందిపోటు దొంగలు అని రాయబడి ఉంటుంది. అంటే తన రాజుకి వెన్నుపోటు పొడిచేటువంటి వారు. వీరేం చేశారంటే యాంటియోకస్ ద థర్డ్ తో పుట్టి పెట్టుకుంటారు. టాలమీ ద ఫోర్త్ రాజ్యం ఏలడం ప్రారంభించిన తర్వాత ఈ యాంటియోకస్ ద థర్డ్ ఇంకా సైన్యాన్ని పెంచుకుని ఈజిప్ట్ రాజ్యం పైకి దండెత్తి వస్తారు. ఈ ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉంటున్నటువంటి యూదులు యాంటియోకస్ ద థర్డ్ కి మద్దతుగా నిలబడతారు. ఈ దక్షిణ దేశపు రాజు అయినటువంటి టాలమీ ద ఫోర్త్ ని ఓడించడానికి సాయం చేస్తారు. మరి అప్పటి యూదులు ఈ యాంటియోకస్ ద థర్డ్ ని ఒక లిబరేటర్ గా ఈజిప్ట్ ప్రభుత్వం నుండి వారికి విముక్తి కలిగించేటువంటి వానిగా చూస్తూ వచ్చారు. అప్పుడు జరిగిందే ద బ్యాటిల్ ఆఫ్ పానియం యుద్ధం. ఇది 200 BC క్రీస్తు పూర్వం 200లో యాంటియోకస్ ద థర్డ్ అండ్ ద టాలమీ ద ఫిఫ్త్ మధ్య జరుగుతూ వచ్చింది. యాంటియోకస్ ద థర్డ్ టాలమీ ద ఫిఫ్త్ పై విజయాన్ని సాధిస్తూ వచ్చారు. 17వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే అతడు తన రాజ్యం యొక్క సమస్త బలమును కూర్చుకుని రావాలని ఉద్దేశింపగా అతనితో సంధి చేయబడును. ఏమనగా నశింపజేయవచ్చునని ఒక కుమార్తెను అతనికి ఇచ్చెదరు. అయితే ఆమె సమ్మతింపక అతన్ని కలుసుకొనదు. ఈ వచనం గనక చూసుకున్నట్లయితే అప్పటికే ఈ యొక్క హోలీ ల్యాండ్ మీద యాంటియోకస్ ద థర్డ్ అధికారాన్ని సాధించుకున్నాడు. కానీ అతనికి ఇంకా దాహం తీరలేదు. ఈ యొక్క ఈజిప్ట్ సామ్రాజ్యాన్ని కూడా పూర్తిగా కైవసం చేసుకోవాలనుకుంటాడు. అయితే ఇప్పుడు యాంటియోకస్ ద థర్డ్ ఒక పన్నాగం పన్ని దక్షిణ దేశపు రాజు అయినటువంటి ఈజిప్ట్ సామ్రాజ్యాన్ని ఏలుతున్నటువంటి టాలమీ ద ఫిఫ్త్ కి ఒక ప్రపోజల్ పెడతాడు. అదేమిటంటే యాంటియోకస్ ద థర్డ్ కి ఒక కూతురు ఉంది. ఆమె పేరే క్లియోపాత్రా ద ఫస్ట్. ఆమెను టాలమీ ద ఫిఫ్త్ కి ఇచ్చి వివాహం చేస్తాడు. ఈ వివాహం ద్వారా ఈజిప్ట్ పై కూడా తన ప్రభావాన్ని చూపించాలనుకుంటాడు. కానీ క్లియోపాత్రా ద ఫస్ట్ చివరికి తన భర్తకు మరియు ఈజిప్ట్ ప్రయోజనాల వైపు మొగ్గు చూపుతుంది. కాబట్టి ఆమె సమ్మతింపగా అతన్ని కలుసుకొనదు అని రాయబడుతూ వచ్చింది. యాంటియోకస్ ద థర్డ్ కి అనుకూలంగా ఉండకుండా క్లియోపాత్రా తన తండ్రి పక్షాన ఉండకుండా తన భర్త పక్షాన్ని వహించడంతో యాంటియోకస్ ద థర్డ్ ప్రణాళికలన్నీ కూలిపోతూ వచ్చాయి. ఈ రీతిగా 17వ వచనం నెరవేరుతూ వచ్చింది. ఇప్పుడు 18-19వ వచనం చూద్దాం. అతడు ద్వీపముల జనముల తట్టు తన మనసును తిరుపుకొని అనేకులను పట్టుకొనును. అయితే అతన్ని వలన కలిగిన అవమానమును ఒక అధికారి నివారణ చేయను, మరియు ఆయన అవమానము అతని మీదకు మరలా వచ్చినట్లు చేయను. అది అతనికి రాక తప్పదు. అప్పుడు అతడు తన ముఖమును తన దేశంలోని కోటల తట్టు తిప్పుకొనను గాని ఆటంకపడి కూలి అగుపడకపోవును. ఈ వచనం ఎలా నెరవేరుతూ వచ్చిందంటే ఎప్పుడైతే క్లియోపాత్రా
క్లియోపాత్ర తన తండ్రి అయినటువంటి యాంటియోకస్ III కి మద్దతుగా నిలవలేదు. ఆయన చేసేదేమి లేక తన ముఖాన్ని ద్వీపముల జనముల తట్టు తిప్పుకున్నాడంట. మీ అందరికి ఒక చిన్న విషయం చెప్పాలి. క్లియోపాత్ర ద ఫస్ట్ అంటే చరిత్రలో బాగా ఫేమస్ అయినటువంటి క్లియోపాత్ర ఆమె క్లియోపాత్ర III. ఈమె ఇక్కడ చెప్పబడినటువంటి క్లియోపాత్ర చరిత్రలో నిలబడినటువంటి క్లియోపాత్ర III కి పూర్వీకురాలు. దాదాపు ఇద్దరి మధ్య ఒక 100 నుంచి 120 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. అయితే తన కూతురైనటువంటి క్లియోపాత్ర తన పక్షాన లేకపోవడంతో విఫలమైనటువంటి యాంటియోకస్ III తన దృష్టిని యొక్క ద్వీపముల జనాల తట్టు తిప్పుకుంటూ వచ్చాడు. మైనర్ ఏషియా అండ్ గ్రీస్ వైపు దండయాత్రలు చేయడం ప్రారంభించాడు. ఆ దండయాత్రలో మన యాంటియోకస్ III ఒక రోమన్ జనరల్ చేతిలో ఓటమి పాలవుతాడు. అతని పేరే లూషియస్ కార్నాలియస్ సిపో. ఈ రోమన్ జనరల్ యాంటియోకస్ III ని గ్రీస్ ప్రాంతంలో ఓడిస్తాడు. అహంకారం దెబ్బతిన్నటువంటి యాంటియోకస్ III తిరిగి తన రాజ్యానికి వస్తాడు. ఆ తర్వాత 19వ వచనంలో చెప్పబడింది ఇక్కడ నెరవేరుతూ వచ్చి తనకున్నటువంటి ట్రెజరీలో సంపద కూడా అయిపోతూ వచ్చింది. క్రీస్తు పూర్వం 190వ సంవత్సరంలో మగ్నీషియా యుద్ధంలో రోమన్ చేతిలో ఓడిపోయినటువంటి ఈ యాంటియోకస్ III నుంచి విస్తారమైనటువంటి భూభాగాలను ఈ రోమన్ ప్రభుత్వం లాగేసుకుంటూ వచ్చింది. అలాగే భారీ నష్టపరిహారాన్ని కూడా చెల్లించాలని చెప్తూ వచ్చింది. మరి తన భాండాగారంలో సంపదంతా అయిపోవడంతో ఒక బాబిలోనియన్ టెంపుల్ ని కొల్లగొట్టి డబ్బు సేకరించడానికి ప్రయత్నిస్తుండగా అతడు మరణిస్తాడు. అదే మన 19వ వచనంలో రాయబడుతూ వచ్చింది. అప్పుడు అతడు తన ముఖమును తన దేశంలోని కోటల తట్టు త్రిప్పుకొనును గాని ఆటంకపడి కూలి అగుపడకపోవును. అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక జనాలే ఈయన యొక్క ఆక్రమణను చూసి ఇక్కడున్న పట్టణపు వాస్తవ్యులు ఆయన చంపేసినట్లుగా చరిత్ర చెబుతూ వచ్చింది. ఈ రీతిగా 18, 19 వచనాలు నెరవేరుతూ వచ్చాయి. ఆ తర్వాత 20వ వచనం కనుక మనం చూస్తే అతనికి మారుగా మరి ఒకడు తెచ్చి ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకొని వానిని లేపును. కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగును గాని ఈ నాశనము ఆగ్రహం వలనైనా యుద్ధము వలనైనా కలుగదు. అయితే మరి యాంటియోకస్ III మరణించినట్లుగా మన 19వ వచనంలో చూస్తూ వచ్చాం. ఈ యాంటియోకస్ III మరణం తరువాత ఆయన వారసుడైనటువంటి సెల్యూకస్ III రాజ్యాధికారం చేపడతాడు. అతడు యాంటియోకస్ III పెద్ద కుమారుడు. ఇతడు తన ఖజానా కోసం ప్రజల మీద అధిక మొత్తంలో టాక్సెస్ ఈ పన్నును విధించడం మొదలు పెడతాడు. ఎందుకంటే మరి యాంటియోకస్ III రోమన్ కి నష్టపరిహారాన్ని ఎంతగానో చెల్లిస్తూ వచ్చాడు. అతని ట్రెజరీ మొత్తం ఖాళీ అయిపోతూ వచ్చింది. కాబట్టి మరలా ట్రెజరీని నింపాలని చెప్పి ఇతను అధికంగా పన్నులు విధించడం మొదలు పెట్టాడు. ఆఖరికి హోలీ ల్యాండ్ అయినటువంటి ఇజ్రాయెల్ జెరూసలేం ప్రాంతం మీద కూడా అధిక పన్ను విధిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, యెరూషలేము దేవాలయం మీద దాడి చేసి దోచుకోవాలని కూడా అనుకున్నాడు. కానీ తన తమ్ముడైనటువంటి యాంటియోకస్ IV చేతిలో మరణిస్తాడు. వాస్తవానికి యాంటియోకస్ IV చట్టబద్ధమైనటువంటి వారసుడు కాదు. ఆ విషయమే ఇక్కడ రాయబడుతూ వచ్చింది. కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగుడు గాని ఈ నాశనము ఆగ్రహము వలనైనా యుద్ధం వలనైనా కాదు. సెల్యూకస్ III చనిపోయింది ఆగ్రహం వల్ల కాదు, యుద్ధం వల్ల కాదు, తన తమ్ముడైనటువంటి యాంటియోకస్ IV చంపేయటం వల్ల. ఇప్పుడు 21వ వచనం చూద్దాం. అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును, అతనికి రాజ్య ఘనతనియ్యరు గాని నెమ్మది కాలమందు అతడు వచ్చి హెచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును. ఇది రాయబడుతూ వచ్చింది యాంటియోకస్ IV గురించి. సెల్యూకస్ III చంపేసిన తరువాత యాంటియోకస్ IV సింహాసనాన్ని అధిష్ఠించాడు. వాస్తవానికి సెల్యూకస్ III కొడుకు అయినటువంటి డెమెట్రియస్ I అధికారంలోకి రావాలి, కానీ అతన్ని రోమన్స్ ప్రిజన్ లో ఉంచుతారు. అలా ఉంచినప్పుడు ఈ యాంటియోకస్ IV తన మోసపూరితమైనటువంటి రాజకీయ కుట్రల ద్వారా సింహాసనాన్ని స్వాధీనం చేసుకుంటాడు. అతడు తన ఇచ్చకపు మాటలతో బై యూజింగ్ హిస్ ఫ్లాటరీ వర్డ్స్ ప్రజలను గాని పర్గమస్ రాజు అయినటువంటి ఇమోమెనస్ మరియు అతని తమ్ముడైనటువంటి అచ్చాలస్ ని తనకు అనుకూలంగా తిప్పుకుంటూ వచ్చాడు. అదే విధంగా రోమన్స్ ని సిరియన్స్ ను కూడా దోబర్చుకుంటూ వచ్చాడు. ఈ విధంగా 21వ వచనం నెరవేరుతూ వచ్చింది. ఇప్పుడు 22 నుంచి 27 వరకు మీరు నాతో పాటు చదివితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ప్రవాహము వంటి బలము అతని ఎదుటి నుంచి వారిని కొట్టుకుని పోవటం వలన వారిని నాశనమగుదురు. సంధి చేసిన అధిపతి మహా నాశనమగును. అతడు సంధి చేసినను మోసపుచ్చును. అతడు స్వల్ప జనము గలవాడైనను ఎదురాడి బలము పొందును. అతడు సమాధాన క్షేమము గల దేశమునకు వచ్చి తన పితరులు కాని తన పితరుల పితరులు గాని చేయని దానిని చేయను. ఏదనగా అచ్చట ఆస్తిని దోపుడు సొమ్మును ధనమును విభజించి తన వారికి పంచిపెట్టును. అంతటా కొంతకాలము ప్రాకారమును పట్టుకొనుటకు కుట్ర చేయను. అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకుని దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు తన బలమును సిద్ధపరచి తన మనస్సును రేపుకొనును. గనుక దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకుని
పెట్టుకుని మహాబలము గలవాడ యుద్ధమునకు సిద్ధపడు. అతడు దక్షిణ దేశపు రాజునకు విరోధమైన ఉపాయములు చేయను ఉద్దేశించినందున ఆ రాజు నిలవలేకపోవు. ఏమనగా అతని భోజనమును భుజించువారు అతన్ని పాడు చేసెదరు, మరియు అతని సైన్యము ఓడిపోవును గనుక అనేకులు హతులగుదు. కీడు చేయుటకే ఆ ఇద్దరు రాజులు తమ మనసులు స్థిరపరుచుకుని ఏక భోజన పంక్తిలో కూర్చుండినను కపట వాక్యములాడెదరు. నిర్ణయ కాలమందు సంగతి జరుగును గనుక వారి ఆలోచన సఫలము కానేరు. ఇది చాలా పెద్ద వచనమే, కానీ ఇది ఏ రీతిగా నెరవేర్పు వచ్చిందంటే ఈ ఉత్తర దేశపు రాజు అంటే ఈ యాంటియోకస్ ద ఫోర్త్ మరలా ఇంకో కుయుక్తితో దక్షిణ దేశపు రాజు అయినటువంటి టాలమీ ద 6th తో ఒక ఒప్పందం చేసుకుంటాడు. ఈ యాంటియోకస్ ద 4 ఉద్దేశం ఏమిటంటే ఈ టాలమీ కింగ్డమ్ వారు ఏమరపాటుగా ఉన్నప్పుడు దాని మీద అకస్మాత్తుగా దాడి చేసి ఆక్రమించాలని అనుకుంటాడు. కానీ అతని ఎత్తుగడ విఫలమవటం మాత్రమే కాదు, గొప్ప యుద్ధం జరిగింది. అందుకే 27వ వచనంలో చూసుకున్నప్పుడు ఇద్దరు రాజులు తమ మనస్సును స్థిరపరచుకొని దేనికోసం కీడు చేయుటకే ఏక భోజన పంక్తిలో కూర్చుంటున్నాను కపట వాక్యములాడెదరు. అంటే తినడానికి ఒకే భోజన వరుసలో కూర్చున్నప్పటికీ కూడా లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటిలాగా మాట్లాడుతూ ఉంటారు. అందుకే యాంటియోకస్ ద 4 కొంతకాలం ఈజిప్ట్ తో స్నేహం నటించిన తర్వాత దాడి చేస్తున్నటువంటి సమయంలో ఈ రోమ్ సామ్రాజ్యం ఈజిప్ట్ వారికి సహాయంగా నిలబడటం, వారికి సహాయం చేయటం, ఆ తరువాత పరిణామంలో యాంటియోకస్ ద 4 మరియు అతని రాజ్యం రోమన్ పరిపాలకులకు తల వంచక తప్పలేదు. రోమ్ నావికా దళం ఈ యాంటియోకస్ ద 4 ని ఓడించి అప్పటికే యాంటియోకస్ ద 3 వల్ల రోమన్ సామ్రాజ్యం ఒకసారి భారీ నష్టపరిహారాన్ని ఈ సెల్యూకస్ సామ్రాజ్యానికి విధించడం జరిగింది. ఇప్పుడేమో ఈ యాంటియోకస్ ద 4 ఈజిప్ట్ మీదకు వెళ్ళినప్పుడు రోమన్ వారికి మద్దతుగా నిలబడినప్పుడు ఒక రోమన్ అధికారి ఆ యాంటియోకస్ చుట్టూ ఒక గిరిగేసి దాని నుంచి బయటికి రావడానికి ముందు తనను రోమ్ కి లొంగిపోవాలని లేకపోతే చావుకైనా సిద్ధపడాలని ఏదో ఒకటి తేల్చుకోమని చెప్తూ వచ్చాడు. చరిత్రలో కొంతమంది ఏం చెప్తారంటే ఈ సర్కిల్ లో నుంచి ఆలోచించుకుని బయటికి రా, అయితే ఈజిప్ట్ మీద యుద్ధానికి వెళ్ళడానికో లేకపోతే తిరిగి నీ రాజ్యానికి వెళ్ళిపోవడానికో నిర్ణయించుకుని మాత్రమే ఈ సర్కిల్ నుంచి బయటికి రా అని చెప్పినట్లు చెప్తారు. కానీ మొత్తానికి ఏదైతే ఈ రోమన్ అధికారి అయితే ఈ యాంటియోకస్ ద 4 చుట్టూ ఒక సర్కిల్ గీసి ఏదో ఒకటి నిర్ణయం తీసుకుని ఆ సర్కిల్ దాటి బయటికి రమ్మంటాడు. అయితే ఆ రోమన్ అధికారి పేరు, ఆ రోమన్ జనరల్ పేరు గాయస్ పొపులియస్ ల్యానస్. అయితే అప్పుడు ఈ యాంటియోకస్ ద 4 ఆ రోమన్ సామ్రాజ్యానికి తల వంచి తిరిగి వెళ్ళిపోతాడు. అప్పుడు మొట్టమొదటిసారిగా ఈ రోమన్ సామ్రాజ్యం ఒక నీడ యాంటియోకస్ ద 4 పరిపాలిస్తున్నటువంటి భూభాగం పైన పడింది. రోమన్ అధికారం మొత్తానికి వచ్చిందని నేను చెప్పలేను, కానీ ఆ రోమన్ అధికారికి తల వంచడం అనేది అప్పటి నుంచి మొదలైంది. కానీ యాంటియోకస్ ద 4 మాత్రం రోమన్ ఆదేశాలను తీసుకుని తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. ఎంతో అవమానం పొందుకున్నాడు. తన ఓన్ కౌన్సిలర్స్, తన ఆస్థానంలో ఉన్నవారే యాంటియోకస్ ద 4 ని వెన్నుపోటు పొడిచారు. రాజ్యంలో ఎన్నో అంతర్గత గొడవలకు అల్లర్లకు కారణమయ్యాడు. ఈ రీతిగా 22 వచనాల నుంచి 27 వచనాలు నెరవేరుతూ వచ్చాయి. మరి ఆ తర్వాత 28 నుంచి 35 వచనాలు కనుక మనం చూస్తున్నట్లయితే అతడు మిగుల ద్రవ్యము గలవాడే తన దేశమునకు మరలును, మరి పరిశుద్ధ నిబంధనకు విరోధే ఇష్టానుసారముగా జరిగించి తన దేశమునకు తిరిగి వచ్చును. నిర్ణయ కాలము మరలి దక్షిణ దిక్కునకు వచ్చును గాని మొదటనున్నట్టుగా కడపటనుండదు. అంతటా హిత్తీల ఓడలు అతని మీదకి వచ్చుట వలన అతడు వ్యాకులపడి మరలి పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహము గలవాడై తన ఇష్టానుసారముగా జరిగించును. అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరిని విచారించును. అతని పక్షమున సూర్యుడు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుపిన బలిని నిలిపివేసి నాశనమును కలుగజేయు హేయమైన వస్తువులను నిలబెట్టుదురు. అందుకతడు ఇచ్చగపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించి వారి వశపరుచుకొనను. అయితే తమ దేవుని మెరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. జనులలో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు గాని వారు బహుజనములు ఖడ్గం వలనను అగ్ని వలనను కృంగి చెరబట్టి హింసింపబడుదురు. వారు కృంగిపో సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును. అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకొందురు గాని నిర్ణయ కాలము ఇంకా రాలేదు కనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును పవిత్ర పరుషుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు. ఈ వచనాలు కనుక చూసుకున్నట్లయితే యాంటియోకస్ ద 4 రోమన్ జనరల్ చేతిలో ఓడిపోయి తల వంచి తన రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత ప్రాముఖ్యంగా చెప్పాలంటే యెరూషలేం మీద విరుచుకు పడటం మొదలు పెడతాడు. అందుకే పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహము గలవాడే తన ఇష్టానుసారముగా జరుగుతును. అంటే మరి యాంటియోకస్ ద 3 యొక్క యూదుల సహాయంతోనే, ఇశ్రాయేల్ సహాయంతోనే ఆ యొక్క ప్రాంతాన్ని చేజిక్కించుకున్నాడు, గెలుచుకున్నాడు. కానీ తను అప్పుడు ఒక ఒప్పందం జరిగింది. ఏం ఒప్పందం అంటే యూదులు మేము మా మత విశ్వాసాన్ని మేము కొనసాగిస్తాము, మీ మత విశ్వాసాన్ని మా మీద మీరు అమలు చేయకూడదు అనేటువంటి ఒక నిబంధనను తీసుకుంటూ వచ్చారు. కానీ ఇతడు ఏం చేశాడంటే ఆ యొక్క పరిశుద్ధ నిబంధనను నిషేధిస్తాడు. ఈ యొక్క యాంటియోకస్ ద 4
నెబుకద్నెజర్ ఈజిప్ట్ మీద తనకున్న ఆక్రోశాన్ని అంతా యెరూషలేం మీద చూపిస్తాడు. ధనం కోసం యెరూషలేం దేవాలయం యొక్క ప్రధాన యాజకుడి కార్యాలయాన్ని అమ్మివేశారు. గ్రీక్ మత భావాన్ని, గ్రీక్ యొక్క కల్చర్ ని ఫాలో అవ్వాలని ఒత్తిడి తీసుకుంటూ వచ్చాడు. అలా ఆచరింపని వారిలో కొంతమందిని చంపేశాడు కూడా. దేవాలయంలో బలులు నైవేద్యాలు అర్పించే స్థలములో తాను విశ్వసించే గ్రీక్ దేవుడైనటువంటి జ్యూస్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి యెహోవా దేవునికి అర్పించవలసినటువంటి బలులను ఆ జ్యూస్ దేవునికి అర్పించాలని ప్రజలను బలవంతం చేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా బలిపీఠం వద్ద పందిని బలిచ్చి దేవాలయాన్ని అపవిత్రం చేస్తూ వచ్చాడు. ఎందుకంటే పంది అనేది యూదులకు అపవిత్రమైన జంతువు. దాన్ని బలించడం వల్ల అక్కడ దేవాలయం మొత్తాన్ని అపవిత్రం చేస్తూ వచ్చాడు. అయితే యెహోవా దేవుని మీద విశ్వాసం చూపలేని కొంతమంది యూదులు ఈ యాంటియోకస్ IV తో కలిసిపోయారు. అతను చేసిన దానికి వత్తాసు పాడుతూ వచ్చారు. అంటే మనం చూసుకున్నట్లు 32వ వచనంలో, అందుకు అతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించి వారిని వశపరుచుకొనును అన్న రీతిగా ఎవరైతే యెహోవా దేవుడు మోషే ద్వారా ఈ యొక్క ఇజ్రాయేలుకి ఇచ్చినటువంటి నిబంధనల మీద విశ్వాసం పెట్టుకోరో వారందరూ కూడా యాంటియోకస్ IV చెప్తున్నటువంటి ఇచ్చకపు మాటలకి అతని వైపు తిప్పుకుంటారు. కొంతమంది యూదులైతే దేవుని యొక్క నిబంధనను మీరి ఆ గ్రీకు దేవుళ్లను, ఆ యొక్క గ్రీక్ కల్చర్ ని వారు కొనియాడుతూ వచ్చారు. కానీ యెహోవా దేవునికి విశ్వాస పాత్రులైనటువంటి వారు తమ దేవుని ఎరిగిన వారు బలము పొందుకుని గొప్ప కార్యాలు చేయుదురు అన్నట్లుగా గొప్ప తిరుగుబాటు ఈ యాంటియోకస్ IV మీద కొనసాగుతూ వచ్చింది. అలా ప్రారంభమవుతూ వచ్చిందే మకబీస్ యుద్ధం. మరి ఈ యాంటియోకస్ IV జెరూసలేం మీద దాడి చేసిన సమయంలో దాదాపు 80,000 మంది యూదులను చంపినట్లుగా, 40,000 మందిని బంధించినట్లుగా, కారాగారంలో ఉంచి హింసించినట్లుగా, మరి ఒక 40,000 మందిని ధనం కోసం బానిసలుగా అమ్మేసినట్లుగా చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఇంత మాత్రమే కాదు, దేవాలయాన్ని కొల్లగొట్టి దేవాలయపు సామాన్లు తీసుకున్నట్లు కూడా చెప్తూ ఉంటారు. మరి ఆ రోజుల్లో ఈ యాంటియోకస్ దోచుకుని వెళ్ళింది నేటి రోజుల్లో చెప్పాలంటే దాదాపు $1 బిలియన్, అంటే 8,400 కోట్ల రూపాయల వరకు అతను తీసుకుని వెళ్ళిపోయినట్లుగా మనం చెప్తూ ఉంటాం. ఈ రీతిగా 28వ వచనం నుంచి 35వ వచనం వరకు ఈ ప్రవచనం అనేది నెరవేరుతూ వచ్చింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క 35వ వచనం వరకు జరిగినది మీకు చెప్తూ వచ్చాను. మరి 36వ వచనం నుంచి అంత్యక్రీస్తు గురించి రాయబడుతుంది. అయితే అది రాబో కాలంలో జరగబోయేటువంటి విషయం. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను, ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా ఎక్కువైంది. ఇప్పటి వరకు చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటాను. ఈ యొక్క ప్రవచనం అనేది ఎంత యాక్యురేట్ గా నెరవేరుతూ వచ్చిందో ఇప్పటి వరకు మనం చూసుకుంటూ వచ్చాం. మన దేవుడు నిజమైనటువంటి దేవుడు. ఆయన చేసినటువంటి వాగ్దానం, ఆయన చెప్పినటువంటి ప్రవచనం ఏది నిరర్ధకము కాదు అని చెప్పడానికి ఇది ఒకానొక ఉదాహరణ. కాబట్టి ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత తెలుసుకున్నారని, ఇది మీ విశ్వాసానికి ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. ఈ వీడియో కనుక వర్త్ అనిపిస్తే మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీస్ కి, మీ రిలేటివ్స్ కి, మీ చర్చ్ గ్రూప్స్ లో ఫార్వర్డ్ చేస్తూ రండి. ఎందుకంటే ఇలాంటి విషయాలు విన్నప్పుడు మన విశ్వాసం ఇంకా బలపడుతూ ఉంటుంది. ఇప్పటికే నేను మీ టైం చాలా తీసుకున్నాను. ఇక్కడితో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే, లేకపోతే ఈ యొక్క కంపారిటివ్ స్టడీ గురించి మీకు ఏదైనా నోట్స్ కావాలంటే కింద గూగుల్ డ్రైవ్ లింక్ లో ఈ షీట్ అయితే నేను అప్లోడ్ చేసి పెడతాను. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరలా మీరు ఓన్ గా స్టడీ చేసేటప్పుడు మీరు దాన్ని రిఫర్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వాచ్ టైం. మరి ఇంకొక వీడియోలో ఇలాంటి మంచి ఎక్సైటింగ్ టాపిక్ తో మరలా మీ ముందుకు వస్తాను. కీప్ ప్రేయింగ్ ఫర్ మీ అండ్ ఐ విల్ బి రిమైండింగ్ యూ ఆల్ ఇన్ మై ప్రేయర్స్. సైనింగ్ ఆఫ్, యహ్వే షాబోత్.